సంగీత సార్వభౌమ ఘంటసాల. ఘంటసాల గారి జన్మదినమైన ఈరోజు వారి సంగీతం గురించి స్మరించుకోవటం మహదావకాశంగా భావిస్తూ మన సమాఖ్యలోని సభ్యులందరూ ఈ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తారని భావిస్తూ మీ శిష్ల వెంకటరమణమూర్తి. విజయనగరంలో మహారాజా వారి సంగీత కళాశాలలో సంగీతాన్ని హోపోసన బట్టి పట్రాని సీతారామ శాస్త్రి గారి శిష్యరికంలో నాదానుభూతి పొంది కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యత సంపాదించి ఆంధ్రదేశంలో హరికథలు, బుర్రకథలు, నాటకాలు, సంగీత కచేరీలు చేసి తెలుగువారి అభిమానం సంపాదించారు. సముద్రాల వారి ప్రోత్సాహంతో మద్రాసు వెళ్ళి కొన్ని చిత్రాలలో ఎక్స్ట్రా వేషాలు వేశారు. బృందగానాలలో గానం చేశారు. బాలాంతరపు రజనీకాంతరావు గారి ప్రోత్సాహంతో ఆకాశవాణిలో రూపకాలు, నాటకాలలో పాల్గొన్నారు. అటు తర్వాత 1945లో మొదటగా స్వర్గసీమలో నాగయ్య గారి సంగీత దర్శకత్వంలో భానుమతితో కలిసి యుగళగీతం పాడారు. ఆ పాటతో వారి గాన ప్రస్థానం మొదలైంది. బాలరాజు చిత్రంలో 1948లో సహాయ సంగీత దర్శకునిగా పనిచేయటంతో వారి సంగీత దర్శకత్వ ప్రస్థానం మొదలైంది. అటు తర్వాత 1974 వరకు ఎన్నో చిత్రాలలో ఎంతోమంది సంగీత దర్శకుల సంగీత దర్శకత్వంలో భక్తి, యుక్తి, కరుణ, విషాద, శృంగార, రౌద్ర, హాస్య, చైతన్య, ప్రబోధ, భావ, దేశభక్తి గీతాలు, దండకాలు, హరికథలు, బుర్రకథలు, బృందగానాలు, తిల్లానాలు, నృత్య గీతాలు స్వరపరచడం, గానం చేయటం జరిగింది. వారు స్వరపరచి గానం చేసిన లలిత గీతాలు చరిత్రలో నిలిచిపోయే విధంగా వేరొక గాయకుడు పాడలేదు అంటే అతిశయోక్తి కాదు. వారు మొదట సినీయేతర పద్యం నగుమోమునకు నిశానాద బింబము బెలహరి రాగంలో గానం చేశారు. మరి మొదటి సినీయేతర గీతం చంద్రకౌంస్ రాగంలో గాలిలో నా బ్రతుకు తేలిపోయినదోయి. సంగీత దర్శకునిగా కనపరిచిన ప్రతిభ గాయకునిగా సాధించిన విజయం వల్ల కొంత మరుగున పడిందని చెప్పాలి. కర్ణాటక రాగాలైన శంకరాభరణం, కళ్యాణి, మోహన, చారుకేసి, పంతోరాడి, సహనా, సొరటి వంటి రాగాలలో, అలాగే ప్రముఖ హిందుస్థానీ సంగీత విద్వాంసు శ్రీ బడే గులాం అలీఖాన్ వారి సాహచర్యంలో తిల్లంగ్, రాగేశ్వరి, భాగేశ్వరి, మాండ్, భీంపలాస్, పహాడి, సింధుభైరవి, మాల్కౌన్స్, ద్విజావంతి వంటి హిందుస్థానీ రాగాలలో ఎన్నో మధుర గీతాలు స్వరపరిచారు. ఎస్ రాజేశ్వరరావు, పెంజాల వంటి సంగీత దర్శకులు అతి ప్రతిభావంతులే అయినా రాగాల మీద ఘంటసాల గారికి ఉన్న పట్టు, అధికారం వారికన్నా ఎక్కువేమో అనిపిస్తుంది. దాదాపు 100 చిత్రాలకు పైగా సంగీత దర్శకత్వం చేయటం సాహసమనే చెప్పాలి. ఇది ఒక రికార్డు. ఆ చిత్రాలలోని 80% పాటలు గొప్ప ప్రజాదరణ పొందాయి. వాటిలో పాతాళ భైరవి, పెళ్లి చేసు చూడు, లవకుశ, చిరంజీవులు, రహస్యం, పాండవనవాసం, ఎంపుడు కెంపులు. ఒక చిత్రంలో ఒకే రాగంలో 3 పాటలకు సంగీతం చేయటం విశేషం. ఉదాహరణకు పెళ్లినాటి ప్రమాణాల చిత్రంలో భీంపలాస్ రాగంలో వెన్నెలలోని వేడియలను, చల్లగా చూడాలి, నీతోనే లోకము ఈ పాటలు స్వరపరిచారు. అలాగే గుండమగర చిత్రంలో వేషము మార్చెను ఎంత హాయి ఈరేయి, మౌనము గాని మనసు పాడిన మోహన రాగంలో సంగీతం చేయటం విశేషం. ఏ సంగీత గ్రంథాలలో దొరకని, వినపడని సౌదామిని, హేమంత్ వంటి రాగాలలో పాటలు స్వరపరచడం, అలాగే ఏ సంగీత దర్శకుడు చేయని, ఎక్కువ ప్రాచుర్యంలో లేని రాగాలైన వసంత భైరవి, పున్నాగవరాళి, లలిత, రంజని, జోగియా, సింహేంద్ర మంచమం, సొరటి వంటి రాగాలలో పాటలు స్వరపరచడం వారి ప్రతిభకు తార్కాణం. ఉదాహరణకు వసంత భైరవి రాగంలో నీదయరాధా అనే త్యాగరాజ స్వామి వారి కీర్తన ఉన్నది. మరి వసంత భైరవి రాగంలోనే అమ్మా శరణమ్మ అనే పాటను శకుంతల చిత్రంలో స్వరపరిచారు. అలాగే కన్యాశుల్కంలో నాగుల చవితికి నాగేంద్ర, ఎన్ఎల్ గాన సరస్వతి గానం చేసిన ఈ పాటను సందర్భానికి తగినట్లు పున్నాగవరాళి రాగంలో స్వరపరిచారు. ఎంఎల్ వసంతకుమారి, రాధా జయలక్ష్మి, సూలమంగళం సోదరీమణులు, ఎన్ఎల్ గాన సరస్వతి, బాలమురళి వంటి సంగీత విద్వాంసులతో యుగళ గీతాలు గానం చేశారు. అలాగే ఘంటసాల గారి సంగీత దర్శకత్వంలో సంగీత విద్వాంసులు కూడా గానం చేశారు. ఇక
పద్యం. ఘంటసాల గళామృతం రచయిత శ్రీ కొల్లూరు భాస్కరరావు గారు అన్నట్లు పద్యానికి పట్టు పంచగట్టారని అనవచ్చు. పద్యాలు పాడటంలో వారి వినూత్న శైలి గురించి అందరికీ తెలుసు. సంగీతపరంగా భావ ప్రకటనతో, సాహిత్య భావంతో, రాగం ఎక్కువ కాకుండా పౌరాణికతతో పాడే పద్ధతి చేపట్టారు. ఇది వారి గురువుగారైన పట్రాయన సీతారామ శాస్త్రి గారి పద్ధతే. కీలుగుర్రంలో పూనిక రాజవంశమున పుట్టిన కన్య అనే పద్యం మొదటగా పాడిన పద్యం. అయితే మొదటి సినీయేతర పద్యం నగుమోమనుకు నిశానాద బింబం బేలహరి రాగంలో స్వరపరిచారు. దాదాపు 18-20 రాగాలలో 500 పై చిలుకు సినీయేతర పద్యాలు, 100కు పైగా శ్లోకాలు గానం చేయటం రికార్డ్. ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలలో నేపథ్య సంగీతం ఎంతో వైవిధ్యభరితంగా ఉంటుంది. ఉదాహరణకు స్టంట్ సన్నివేశాలలో, హార్స్ చేజింగ్ సన్నివేశాలలో, వివిధ సాంఘిక పౌరాణిక జానపద చిత్రాలలో ఔడవ రాగాలు వాడారు. అంటే 5 స్వరాలు కలిగిన రాగాలు. హిందోళ, మోహన, అమృతవర్షిణి, శుద్ధధన్యాసి, తిల్లంగ్ వంటి రాగాలు నేపథ్య సంగీతానికి వాడారు. ఉదాహరణకు ఆప్తమిత్రు చిత్రంలో క్లైమాక్స్ సన్నివేశంలో ఎన్టీఆర్, కాంతారావు స్టంట్ సన్నివేశాలలో తిల్లంగ్ రాగంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇతర సంగీత దర్శకులు చేసిన పాటల ట్యూన్లను తాను సంగీత దర్శకత్వం వహించే చిత్రాలలో సన్నివేశానికి అనుగుణంగా వాడారు. ఉదాహరణ గుండమ్మగ చిత్రంలో ఎన్టీఆర్ సావిత్రులు ఎస్వి రంగారావు ఇంటికి వచ్చిన సన్నివేశంలో అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మ అనే పాట ట్యూన్ వినిపించారు. ఈ పాట గుణసుందరి కథ చిత్రంలోనిది. అలాగే తాను సంగీతం చేసిన పాటలను తన చిత్రాలలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా చేశారు. ఉదాహరణకు పెళ్లి చంద్ర చిత్రంలో ఎంత ఘాటు ప్రేమయ్యో పాటను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా ఒక సన్నివేశంలో వాడారు. ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన దాదాపు 6 చిత్రాలలో వాగ్గేయకారులు చేసిన రచనలను నేపథ్య సంగీతంగా అంటే టైటిల్ మ్యూజిక్గా వాడారు. సారంగధర చిత్రంలో లలితే సరసగాన గురు పట్రాయన సీతారామ శాస్త్రి గారి రచన. పెళ్లి చంద్ర చిత్రంలో వాసుదేవయ్య అని వెడలిన కళ్యాణి రాగంలో చారాయ స్వామి కీర్తన. మంచి మనస్సుకు మంచి రోజు చిత్రంలో సంగీత జ్ఞానము భక్తి విన ధన్యాస రాగంలోని చారాయ స్వామి కీర్తన. అభిమాన చిత్రంలో అభిమానమెన్నడు కలుగురా పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కీర్తన. శాంతినివాసం చిత్రంలో శాంతము లేక సౌఖ్యము లేదు చారాయ స్వామి కీర్తన. లవకుశ చిత్రంలో కొలువ మరేగదా కోదండపాణి చారాయ స్వామి కీర్తన టైటిల్ మ్యూజిక్గా వాడారు. దాదాపు 5 చిత్రాలలో నేపథ్య గానం చేశారు టైటిల్ మ్యూజిక్గా. మన దేశంలో జయజనని పరమపావని, చంద్రహారంలో విజ్ఞాన దీపమును, రహస్యం చిత్రంలో తిరుమల గిరివాస, సత్యనారాయణ మహత్యంలో జయ జయ శ్రీమన్నారాయణ, సతీ అనుసూయ చిత్రంలో జయహో జయహో భారత జనని, భగవద్గీత. ఘంటసాల సంగీత యాత్రలో చివరి అంకం. అనారోగ్యంతో ఉన్నా శ్రమించి తపించి అనేక హిందుస్థానీ కర్ణాటక రాగాలలో భగవద్గీత శ్లోకాలను స్వరకల్పన చేసి ఒక దృశ్య కావ్యంగా మలిచారు. కృష్ణార్జున సంవాదాన్ని రసవత్తరంగా శ్రోతల హృదయాలలో ఆవిష్కరించడంలో ఘంటసాల కృతకృత్యులయ్యారు. ఘంటసాల గారి జన్మదినమైన ఈరోజు వారి సంగీతాన్ని గురించి స్మరించుకోవటం ఎంతో ఆనందదాయకం. ఘంటసాల వంటి ప్రతిభావంతులు శతాబ్దానికి ఒకరు పుట్టినా ఆశ్చర్యమే.